రండి, ఆరాధన వర్తమానంలో భాగంగా దేవుని వాక్యములో మనం ఆరాధించే ముందుగా కొన్ని విషయాలను చూసుకుందాం. కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలను మార్చి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము, బైబిల్ తీసుకోవాలి. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు ఉంటున్నాయి. ఈ 5 వచనాల వరకు మార్చి చదువుకుందాం. సైన్యముల అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా, చదవండి 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 3వ వచనం చదువుతాను. సైన్యముల అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానె కోవెలకు గూటి స్థలము దొరికెను. 4వ వచనం చదువుకున్న అందరూ కలిసి. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ వలన బలము నందు మనుషులు ధనులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం నిమిత్తం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవముల మా దేవా, ఈ ఉదయకాల సమయం వేళ తండ్రి, ఆరాధన చేసే ముందుగా నీ యొక్క వాక్యం ద్వారా నన్ను నీ యొక్క సిలువ చాటున మరుగు చేసుకుని నీ యొక్క వాక్యమును తండ్రి మాకు చక్కగా అందించడానికి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, నీ యొక్క వాక్యము అమూల్యమైనది, జీవవాక్యము ప్రశస్తమైనది. నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని మీరు దర్శించవలసిందిగా, సాతాను శక్తులను బంధించవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ చూస్తున్నాం కీర్తనల గ్రంథము 24వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, సైన్యముల అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. ఎవరి నివాసములు రమ్యములు అంటే, యెహోవా యొక్క నివాసము ఎలా ఉంటాయంటే రమ్యమైనవిగా ఉంటాయి. ఆయన నివాసములకు పేరు పెట్టే అంత వారము కాదు మనం. అయితే పేరు పెట్టి నిన్ను నన్ను ఈ దినమున ఆయన సన్నిధికి రావడానికి పిలిచి అంటున్నాడు. ఆయన రమ్యమైనటువంటి నివాసములో దేవుడు కూర్చుండబెట్టడానికి దినమున నీకు నాకు కొద్దిగా ఏమిచ్చాడంట, కొద్దిగా చోటు ఇచ్చాడు. అయితే ఇక్కడ చూసుకుంటున్నాం, ఆయన నివాసములు ఎంత రమ్యములు. ఒకప్పుడు మన నివాసాలు ఎలా ఉంటున్నాయంటే చీకటి నివాసాలు. మనం నివసించే నివాసాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయంట, ఆ నివాసాలు చెడ్డ నివాసాలుగా ఉంటున్నాయి. పాడైన బ్రతుకులతో కూడుకున్నటువంటి నివాసాలు మన నివాసాలు. అయితే అటువంటి పాడైన జీవితం నుండి, అటువంటి చీకటి నివాసములో నుండి దేవుడు తన రమ్యమైన నివాసములోనికి దేవుడు తీసుకురావడం జరిగింది. అందువలన ఉదయకాల సమయంలో దేవుని ఏం చేయాలంట 2వ వచనం చూస్తాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిలుచున్నది. ఎవరైతే ఆయన నివాసములో ఉండాలని ఇష్టపడతారో వారంతా ఎక్కడికి వస్తారంట, ఆయన మందిర ఆవరణంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఏం చేస్తారంట, ఆయన్ని ఏం చేస్తారు, పాటల ద్వారా ఆయన్ని మహిమపరుస్తారు. తర్వాత వాక్యమును వింటారు. తర్వాత ఆరాధన చేయడానికి చక్కగా వారు ఇష్టముతో సంతోషముతో ప్రభువును చూడాలని వేగిరపడతారు. ఎవరు వేగిరపడతారంట, ఆయన నివాసములో నివసించాలి అనుకున్నటువంటి వారు. అయితే దేవుడు ఈ దినమున నీకు నాకు మనందరికీ ఆయన నివాసములో కూర్చుండబెట్టడానికి, ఆయన మందిరావరణములో నివసించడానికి ఎంతో గొప్ప ధన్యత దేవుడు దయచేసి ఉంటున్నాడు. అయితే నీ ప్రాణము ఏమి ఆశపడాలంట, దేవుని స్తుతించడానికి ఆశపడాల, దేవుని మహిమపరచడానికి ఆశపడాల. నీలో ఉన్న ప్రాణము ఎవరిది, దేవునిది. దేవుడు నీ కొరకు
తన ప్రాణమును, విలువైన ప్రాణమును పెట్టి నిన్ను ఏం చేశాడు? దేవుడు సంపాదించుకున్నాడు. కాబట్టి జీవము గల దేవుని దర్శించుటకు నీ హృదయం ఏం చేయాలంట? నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కేకలు వేయాల, గంతులు వేయాల. ఎక్కడ గంతులు వేయాలా? ఆయన సన్నిధిలో గంతులు వేయాలా. దేవా, నీ యొక్క సన్నిధి చూడడానికి నాకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చావునైనా, ఆరాధించడానికి గొప్ప ధన్యత ఇచ్చావునైనా, నన్ను సజీవ లెక్కలో భద్రపరిచావునైనా, నువ్వు మహాగణుడునైనా, నువ్వు మహోన్నతుడువు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు యథార్థవంతుడివి, నీవు నీతిమంతుడివి, నీవు జీవం గల దేవుడవు, సత్యదేవుడవు. కాబట్టి గొప్ప కార్యములు చేయు దేవుడవు, గొప్ప స్వస్థతలు చేయు దేవుడవు. నీ జీవం గల సంఘములో నన్ను ప్రవేశించడానికి ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావునైనా అని ఆనందముతో నేను మనమంతా ఏం చేయాలంట? కేకలు వేయాలి కదా, దర్శించాలి. ఆయన సన్నిధి దర్శించుకోవాలా. ఇంట్లో ఉండి చాలామంది ఈ దినంలో ఇంటి దగ్గర ఉండి ఆయన సన్నిధిని దర్శించలేకపోతున్నారు. అపవాది సంకల్య చేత బంధింపబడి ఉంటున్నారు. అనేక మంది మందిరానికి రావడానికి సమయం ఉన్నా కూడా రాలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. దేవుని యందు భయము లేదు, దేవుని యందు భక్తి లేదు, ఆయన సన్నిధిని అనేక మంది ఇష్టపడలేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ దినమున నీకు నాకు అటువంటి గొప్ప ధన్యత ఇచ్చుచున్నాడు. అటువంటి ధన్యతలో దేవుడు నన్ను మరి కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే అటువంటి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. చూడండి, 3వ వచనంలో చూస్తాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుకలకు ఏ విధంగా అయితే నివాసం దొరికిందో అలాగే నీకు నాకు దేవుడు నివాసాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. చూడండి, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. దేవుడు నన్ను, మన కుటుంబాలను ఎంతో ఆశీర్వదించి ఉంటున్నాడు. చక్కటి కుటుంబాన్ని దయచేసి ఉంటున్నాడు, కుటుంబాన్ని కడుతూ ఉంటున్నాడు, చక్కటి గృహం ఇచ్చి ఉంటున్నాడు, చక్కటి ఆయన యొక్క సన్నిధిని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అయితే ఆయన సన్నిధిలోనికి రావడానికి మనం ఏం చేయాలంట? ఇష్టపడుతూ రావాలి. ఆయన సన్నిధిలోకి ఏం చేయాలంట? మరి వానకోవెలకు గూటి స్థలము దొరికేను. అలాగే నీకు నాకు మనందరూ కూడా వానకోవెలకు ఏ విధంగా గూటి స్థలం దొరికిందో, మరి పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం ఏ విధంగా దొరికిందో అలాగే నీకు నాకు కూడా గూడు అనేది దొరికిందనే విషయం మనము మర్చిపోకూడదు సహోదరుడా, సహోదరు. అది 4వ వచనంలో చూస్తాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరు ధన్యులంట? ఆయన మందిరంలో ఎవరైతే నివాసం చేస్తారో వారు ధన్యులుగా ఎంచబడతారు. ఆయన యొక్క మందిరంలో ఎవరైతే నివాసం చేయబడరో వారు ధన్యులుగా ఎంచబడరు. కాబట్టి దేవుడు ధన్యత్వాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అటువంటి ధన్యతను మనం పోగొట్టుకోకూడదు. అటువంటి ధన్యతలో మనము నిలిచి ఉండాలా, సహవాసంలో నిలిచి ఉండాలా, ఆయన ప్రత్యక్షతలో నిలిచి ఉండాలా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇంకేం చేస్తారంట? స్తుతిస్తారు. ఇంకేం పొందుకుంటారంట? 5వ వచనంలో చూస్తాం. కీర్తనలో 84వ అధ్యాయం 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులుగా ఎంచబడతారు. ఎవరైతే ఆయన ఆవరణంలో నివాసం చేస్తారో వారికి గొప్ప బలం ఉంటుంది. యేసయ్య బలం ఉంటుంది, యెహోవా బలం ఉంటుంది. కాబట్టి అపవాది సంకెళ్ళ నుంచి దేవుడు నన్ను విడిపించినాడు. ఆయన సన్నిధిలోనికి తీసుకురావడానికి దేవుడు ఎంతగానో ఆయన యొక్క ధన్యత్వాన్ని నీకు నాకు దయచేసినందులకు మనం ఏం చేయాలా? నిత్యము ఆయన స్తుతించేటువంటి వారిగా ఉండాలి. వారు నిత్యము నిన్ను స్తుతించుతారు. నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. కాబట్టి మన యాత్ర ఎలా ఉండాలంటే యేసయ్య యాత్రలో ఉండాలి, యేసయ్య మార్గంలో ఉండాలి, ఆయన మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండాలి, ఆయన సన్నిధిని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. తంబురతో, నాట్యతో, సితారతో, తంతి వాద్యములతో ఆయన్ను ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి, ఆయన స్తుతించేటువంటి వారముగా ఉండాలి. రండి చూద్దాము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. 1, 2 వచనాలు చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. చూడండి, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గం అంటే ఎవరంట?
యెహోవా దేవుడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవాను ఎవరైతే ప్రేమిస్తారో ఆయన గొప్ప బలమును ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. అపవాదిని జయించిన గొప్ప బలము దేవుడు నీకు నాకు మనకు దయచేసి ఉంటున్నాడు. ఈ లోకమును దేవుడు జయించినాడు. ఎట్లా జయించినాడంట? సమాధి నుండి ఆయన లేచినాడు. నీ కొరకు నా కొరకు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఏం చేసుకున్నాడంట? రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎందుకంటే తెలుసా, నీవు ఆరాధించాలని. ఆరాధిస్తే ధన్యుడిగా ధన్యురాలుగా ఎంచబడతావు. ఒకవేళ ఇంకా ఆరాధన చేయను అంటే ధన్యత్వాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉంటాం. కాబట్టి దేవుడు ఆరాధించడం ధన్యత దయచేసి ఉంటున్నాడు. ఆయన గొప్ప బలమును నీకు నాకు దయచేసి ఉంటున్నాడు. ఆయన మహాప్రేమ నీ పట్ల నా పట్ల చూపించి ఉంటున్నాడు. ఆయన శైలముగా ఉంటున్నాడు, కోటగా ఉంటున్నాడు, రక్షించు దేవుడుగా ఉంటున్నాడు, రక్షణ కేడముగా ఉంటున్నాడు, శృంగముగా ఉంటాడు, ఉన్నత దుర్గముగా ఉంటున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రండి చూద్దాం అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. రండి అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలైనగా మనము పోరాడున్నది శరీరతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, దేవుడు ఈ లోకం నుండి నిన్ను నన్ను ఏం చేశాడంట? వేరుపరిచి ఉంటున్నాడు. ఎట్లా వేరుపరిచాడు చూడండి, ఆయన బలము చేత. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు సర్వాంగ కవచం ధరించి ఉంటున్నాడు మన పట్ల. ఏం కవచం అది? రక్షణ అటువంటి కవచము. కాబట్టి దేవుని యొక్క బలము చేత మనము ఈ లోకంలో ఉండే వాటిని ఏం చేస్తున్నాం? జయిస్తున్నాం. మనం పోరాడినది ఎవరితో తెలుసా అండి? శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వీటి పట్ల పోరాడే విషయంలో దేవుడు గొప్ప బలమును దేవుడు నీకు నాకు దయచేసినాడు. అటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చి ఉంటున్నాడు. అందును బట్టి దేవుని ఏం చేయాలా? స్తుతి ఆరాధన చేయాలి. చూడండి, లూకా సువార్త ఆ వాక్యంలో చూద్దాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టి ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టి ఉంటున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఎవరైనా రక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను ఆయన మహిమలోనికి, ఆయన సత్యంలోనికి, ఆయన మార్గంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన ధనదిలోనికి తీసుకుపోవడానికి ఈ లోకానికి వచ్చుతున్నాడు. మరి ఈ లోకంలోకి ఆయన వచ్చి ఆయన పని ఆయన చక్కగా చేసి సంపూర్ణం చేసి ఉంటున్నాడు. ఈ దినమున ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఎందుకంటే రక్షకుడు ఆయన. ఎవరైనా రక్షకుడు. నీ కొరకు నా కొరకు రక్షకుడుగా ఈ లోకంలో పుట్టి ఉంటున్నాడు. ఎవరి కోసం పుట్టాడండి? మన కోసమే. మన పాపముల నిమిత్తం కొరకు ఆయన పుట్టాడు. మన పాపముల నిమిత్తం ఆయన ఆ కలువరి శిలువలో ఏం చేశాడంటే, ఆయన కలువరి శిలువలో నీకు రావాల్సిన దెబ్బలను, నీకు రావాల్సినటువంటి ఆ యొక్క మేకుల యొక్క చేతులకు మేకులు, కాళ్ళకు చీలలు, తలకు ముళ్ళ కిరీటం, మనకు కొట్టవలసినటువంటి వాటిని ప్రభుని యేసుక్రీస్తు వారికి కొట్టడం అనేది జరిగింది. తలకు ముళ్ళ కిరీటం, చేతులకు మేకులు, కాళ్ళకు చీలలు, బల్లెపు పోటు, శరీరములో ఆ యొక్క కడుపు ఆ యొక్క డొక్క దగ్గర ఒక పోటు పొడిచారండి. ఎవరి కోసం పొడిచారు? ఎందుకోసం పొడిచారు? ఆయన పాపము లేని దేవుడు. అయితే నా పాపం తన మీద వేసుకొని, మనకు రావాల శిక్ష తన మీద వేసుకొని నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో
మరణించినాడు. మళ్ళీ తిరిగి లేలేదా? లేచినాడు. 3వ దినమున లేచినాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున లేచినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉంటున్నాడు. అయితే దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఎవరెవరు ఆరాధన చేస్తున్నారు, ఎవరెవరు నా సన్నిధికి వస్తున్నారు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆయన కనులు ఈ యొక్క భూమి పైన చూస్తూ ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనుము. కాబట్టి ఇప్పుడైనా ఇంకా పాపము నీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలి? నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. దేవుడు రక్షిస్తుంటున్నాడు. దేవుడు నీకు, నీ యొక్క పట్ల, నీ కుటుంబం పట్ల, మన పట్ల దేవుడు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. సహోదరుడా, సహోదరి, తీర్మానం చేసుకో. ఈ దినమున దేవుడు నీ కొరకు, నా కొరకు ఎంతో త్యాగం, తన జీవితాన్ని త్యాగం చేసి ఉంటున్నాడు. అయితే ఈ దినమున రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతుంటున్నాడు. రక్షణ ఇచ్చినాడు. రక్షణలో ఉన్నటువంటి వారు, రక్షణ తీర్మానం లేనటువంటి వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయం వేళ ఆయన సన్నిధికి ఎందుకు వచ్చినాం? ఆయన ఎందుకు నిన్ను నన్ను పిలుచుకున్నాడు? ఆయన మహింపరచడానికి, ఆయన కనపరచడానికి, ఆయన సంతోషపరచడానికి. సహోదరా, సహోదరి, ఈ సమయం వేళ అతి విలువైన సమయం పోయిందంటే మళ్ళా సమయం రాదు. దినములు చెడ్డవి, అపవాది మింగడానికి పొంచుకొని కాచుకుని ఉంటున్నాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. ఈ దినమున నీ హృదయములో యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచినాడు, నా కొరకు ఆయన మరణించి లేచినాడు. మరణం జయించిన దేవుడు, గొప్ప దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించాలన్న యొక్క తీర్మానం చేసుకో. ఈ సమయం వేళ చూద్దాం వాక్యములో. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి వచ్చే కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. చూడండి, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును, గాని అది దేవుని ఎదుట కలుగదు. సహోదరుడా, సహోదరి, మన జీవితంలో మనకు దేవుడు, మనమైతే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే నీతిమంతులుగా లేనటువంటి పరిస్థితి. మన జీవితంలో ఏం లేదంట, నీతి లేదు. అయితే దేవుడు నీ పట్ల, నా పట్ల తన నీతిని నా జీవితంలో వెలిగించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే నిన్ను దినమును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయం వేళ మరొకసారి చూసుకున్నట్లయితే రండి, అదే 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 6వ వచనం చూస్తాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధనుడని దావీదు కూడా చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, మనము నీతిమంతులుగా ఎంచబడాలి అంటే
క్రియల్లో ఏముండాలంట? విశ్వాసం ఉండాల. దేవుని నమ్మాల, దేవుని వెంబడించాల. దావీదు దేవుని నమ్మినాడు, విశ్వాసం ఉంచినాడు. అబ్రహాము దేవుని నమ్మినాడు, విశ్వాసం ఉంచినాడు. అట్లనే నీవు నేను నమ్మితే అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, దావీదు జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని ఆరాధించాడు, దావీదు దేవుని ఆరాధించినాడు. అట్లా నేను కూడా ఆయన ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? ఆరాధించాలని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాడు. రండి చివరిగా చూద్దాం. రండి వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోదరని మీతో చెప్పితిని. నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదరని వారితో చెప్పాను. చూడండి, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదరని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల, అంటే నేను నిజమైన దేవుడిని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపములోనే ఉండి చనిపోదరని వారితో చెప్పాను. కాబట్టి మనం విశ్వసించాలా. ఎవరి పట్ల విశ్వసించాలా? దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. దేవుని మందిరానికి వస్తుంటున్నాం, వెళ్తుంటున్నాం, విశ్వాసముతో రావాల, నమ్మకంతో రావాల. నమ్మకమైన దాసుడిగా మనం ఉండాల. అబ్రహాము నమ్మకమైన వానిగా ఉన్నాడు, దావీదు నమ్మకమైన వానిగా ఉన్నాడు. నేను కూడా నమ్మకమైన వారి వలె ఉండి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. సహోదర సహోదరి, ఈ సమయం వేళ దేవుడు మనతో మాట్లాడినటువంటి లేఖనముల ప్రకారము ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. చరండి చివరిగా చదువుకుందాం. కీర్తనలు 24వ అధ్యాయం. కీర్తనలు 24వ అధ్యాయం 24వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కాబట్టి నిత్యము స్తుతించేటువంటి వారి మీద ఉండాలి. ఆయన మందిరంలో వచ్చేట్టున్నాం, స్తుతిస్తాం. ఎవరు కూడా సోదరుడా సహోదరి ఆయన సన్నిధిలో స్తుతించకుండా వెళ్ళడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిని ప్రేమతో, భయముతో, భక్తితో ప్రభువును ఆరాధించడానికి ముందుకు సాగిపోదాం.